కేటీఆర్ ఫోటో పెడతా, కేసీఆర్ ఫోటో పెడతా, అవసరం అయితే ఇక పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఉగ్రవాది ఫోటో పెడతా. మీకేమైకర్యా? నాకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటా, నాకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టనని చెప్పవచ్చిండు. ఊరు మన పటాన్ చేరు ఎమ్మెల్యే ఉండు కదా, అది ఊరు మన గూడెం మైపాల్ రెడ్డి అంట. రేవంత్ రెడ్డి ఫోటో నా ఇష్టం ఉంటే పెడతా, లేకపోతే లేదు. మీరు పెట్టంటే పెడతానా? అంటే ఇప్పుడు ఊర్లలో ఏం చెప్తారంటే అచ్చగారి కోడలు చేస్తే అత్త కొంగదు మావ కొంగదు అని ఒక సామెత ఉంది. అంటే అట్లా లేదు, అది వేరే తిరుగుంది. కానీ గట్టి చెప్తే మళ్ళీ సెన్సార్ వాళ్ళు కట్ చేస్తారని గిట్ట చెప్పినా కానీ అంటే కొంతమందికి అర్థమై ఉంటుంది. కానీ నిజంగా కూడా మరి ఇప్పుడు ఏరి కోరి తెచ్చుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళు. ఏరు కోరి తెచ్చుకొని మొత్తం ఈ రాష్ట్రంలో ఓళ్ళు లేనట్టు పట్టుకొచ్చుకొని ఆడ పెట్టుకుంటుంది. మరి నాకు నచ్చితే పెట్టుకుంటా, లేకపోతే లేదు. మీకేమెక్కరా అని పెట్టిండు. అవునా మైపాల్ రెడ్డి గారు? ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అంటే అది ఏమన్నా మీ అత్తగారు నీకేమన్నా అర్ణం ఇచ్చిరా దాన్ని? లేకపోతే నువ్వేమన్నా కష్టపడి సంపాదించాం అనుకుంటాం అలా? అది ప్రజలది. ఆ ఆఫీస్ అంటేనే ప్రజలది, గవర్నమెంట్ అంటే ప్రజలదా. మరి ఇప్పుడు ప్రజలది అన్నప్పుడు కనీసం ప్రజల పరిపాలించే ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని కనీస సొయ్యి కూడా లేకుండా వస్తున్నా నీకు. కేటీఆర్ది పెట్టుకున్నావు, కేసీఆర్ది పెట్టుకున్నావు, లేకపోతే ఇంకోళ్ళనే పెట్టుకున్నావు. కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టాలన్న కనీస సొయ్యి కూడా లేకుండా వస్తున్నా నీకు. ఒక ఏమంటారు, మన ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఉండాల్సిందే. అది గవర్నమెంట్ అనేట లెక్క, అది అంతే కదా. మరి ఏ ఎక్కడికి పెడతలేవంటే నా ఇష్టం అంటావు. ఏమన్నా నీ ఇష్టం అంటే ఎక్కడి ఇష్టము? నీకు ఓడిచ్చిన ఇష్టము. అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అరికోస పెడుతున్నావు. నీ సోబత్ అంతా బీఆర్ఎస్ ఉంటే ఉండొచ్చు, దానికి ఓడేం చేస్తాడు. ఇప్పుడు నీ సోబత్ గాలను ఓడొద్దు అంటాడు. కానీ మరి ఇంకో విషయం కూడా, కానీ ఈడ రేవంత్ రెడ్డికి జరనన్న శివుని ఎత్తులు అనిపిస్తుంది అనుకుంటుంది. పాడైపోతుంది, శరం పేరు లేనట్టుంది నిజంగా కూడా. మరి ఎందుకు స్పందిస్తలేవు సార్? మీరు అడగొద్దు ఈ వీడియోలో. కానీ ఇంకా నల్లగొండ సభలో ఓసారి మైకిల్ ఏం చెప్పిండు, ఈ అద్దెకి దయాకరన్న కోరెడ్డి బ్రదర్స్ని మరి అన్నదమ్ములు ఇద్దరు ఓన్లీ ఒకరిని ఉంటే ఉండుని పిక్త పీకురు అని ఒక మాట అన్నాడు పుసుకున. నిజంగా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా వార్డు నెంబర్ ఛాన్స్ కూడా ఇస్తలేరు పాపం ఆయనకు. అంటే గీన అన్నాడంటే మీకేమో మనోభావాలు దెబ్బతింటాయి. కానీ మరి గాయన అంటే నేను మనోభావాలు దెబ్బతినాయా అంటే కులం ఒకటనుకురా ఏం పాడాయి. నీ అభిమానులు ఒక దిక్కుంగా రోడ్ల మీద పడి రస్తారోక చేసి ధర్నాలు చేసుకుంటా పోయి క్యాంప్ ఆఫీస్కి పోయి ఆడ మళ్ళీ క్యాంప్ ఆఫీస్లో కూడా కుర్చీలు కూడా గులాబీ కలరే ఉన్నాయంట చూడుది. నిజంగా కూడా పిచ్చితే పండు కాదులా, తనంతర తన పండు పక్కితే తింటేనే అందం. వీళ్ళు ఎంతసేపటికి ఆయన మనసులంతా ఆడబెట్టుకొని ఉత్త కట్టిన పట్టుకొని పీకిలాడితే ఏమొస్తా చెప్పురి. ఆయన వచ్చిందే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించే కోవట్టు ఉన్నట్టుంది. ఆయన పైన ఆయన చేసుకుపోతుండు. ఓ పనిగానే చెప్పిండు, నాకు నచ్చినోని ఫోటో పెడతా. మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ఏమన్నా ఉందా అని అంటే మరి పైన ఉన్న పెద్దసార్లకు ఏ తప్పులు లేదు. మరి అట్టెట్ట అంటున్నా మరి ఖండించిన మొగోడే లేడు, పాడైపోను ఎందుకు కావచ్చు మరి. అంటే మావోడే కదా అంటే అంటమేతి అన్నట్లు లెక్క. ఆయన హరీష్ రావు దగ్గర మంచి శోభతని అందరికి ఎరుకున్న ముచ్చటే, అయినా కానీ సపోర్ట్ చేస్తలేరు. అంటే మరి ఆయన దగ్గర పాడే ఆయమాన అస్త్రం ఏమో ఉన్నట్టుంది. అయితే ఇక ఆయమాన అస్త్రం ఏమో కానీ ఆ పటాన్ చేరు అంటేనే భూములకు ఫుల్ రేట్ అంట. కోటాను రూపాయల ఆమదానం ఉందంట ఆడ. మరి నీకింత నాకింత అనుకున్నట్టు పాడాయి ఆ ప్రోగ్రెసివ్ సినిమాలు అన్నట్టు, నీకెంత నాకెంత అన్నట్టు. మరి అందుకోసమని ఎంతో కొంత కమిషన్ ఇస్తున్నట్టుండి. ఇక గంత రకాలుగా ఇబ్బంది ఓపెన్గా మాట్లాడుతున్నా కానీ కనీసం మీకు శివ మీద పేరు పడుతుంది రేవంత్ రెడ్డి గారు. అయితే మీరు బయట దేశాలు ఉండదు, బయట దేశాలు ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఏం జరిగేది నీకు తెలియదా? ఈ క్షణంలో ఏం జరిగేది ఏమంటే తెలుస్తున్నారు. అంతా ఇంటర్నెట్ అయిపోయి అంతా ఏమంటారు మొత్తం టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది, తెలవకుండా వస్తున్నా. కానీ అంటలేడంటే అర్థం ఏంటంటే మరి ఏదో కొద్దిగా ఉన్నది. ఎందుకంటే అభిమానులకు ఏమో సెలవు వస్తుంది అంటారుగా. మొదటి సమేత బైరాడు ఉండగా గోమారు ఎగిరిస్తుంది అన్నట్టు. మరి నిజంగా కూడా బైరెగ్లేదు ఇట్లా గోమారికి ఎందుకు అభిమానులు ఇప్పుడు పుసుకున్న కేసు అవుతుంది మీ మీద. కేసు అయితే వీళ్ళు ఏమన్నా చేస్తారా చెప్పురి? అందుకోసమనే లీడర్లు అంతా ఒకటే తలగబట్టరాడ. ఆయన ఏది మైపాల్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళంతా ఒకటే ఉన్నట్టుంది. లేకపోతే ఆ మాత్రం కూడా శివ మీద పేరు మారినప్పుడు మీరు పోయి ఎందుకు పోయినానికి ఆగమవుతారు? అసలు గీడ ముఖ్య కారణం ఏడొచ్చిందంటే, అసలు ఇలా పంచాయతీ ఏడొచ్చిందంటే ఆ లోకల్ ఉన్న ఆయన గతంలో ఉండిగా మన కాటం శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు ఉండు. ఈ మైపాల్ రెడ్డి చెప్తాడు 2 సార్లు ఓడిపోయినా సిగ్గులేనట్టు చేసి అన్నట్టు. ఇగో చూడు, అంటే ఓడిపోయిన వాళ్ళు అంతా సిగ్గు తప్పిన వాళ్ళు కావచ్చునా? మైపాల్ అన్న ఓడిపోయిన వాళ్ళు అంతా సిగ్గు తప్పిన వాళ్ళు కావచ్చునా? గతంలో ఆడ 2-3 కలిసి ఒక బీసీలు కొట్లాడితే పుసుక్కున్న కర్మదాలు బయటపడ్డావు నువ్వు. నిజంగా బీసీలు అంతా ఒక దగ్గర వేగమైతే నీకు కనీసం డిపాజిట్ రాకపోను. మరి అంటే వాళ్ళు కొట్లాడి కాడికి నువ్వు బయటపడ్డావు. ఈ అలాని ఎగిరించే కాలం వచ్చింది. ఇక నువ్వు ఇంకోటి కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి గర్జుకు అంటే ఒక సుట్టపోటు వచ్చిందండి ఇంటికి. ఆయన గర్జుకు వచ్చి లేకొచ్చిండు, గది లేకొస్తే గడ్డపడమనే వండాలి మరి తప్పదిగా.
లేదే ఏమే అమ్మా ఇన్ని రోజులు పోతే ఒకనాడు ఇంటికాడ వచ్చిపో అంటే ఆడు పిలిస్తే పోతేనేమో నేను మంచిగా ఏసీలు వేసి ఇక్కడ పోబెట్టి కళ్ళు దాపించి మంచిగా మర్యాదలు చేస్తాడు. కానీ ఈయన గరుతుకు పిలిచినట్టు పాడైపోయి అందుకోసమనే ఏమన్నా బడి పాడవుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు పడుతున్నారు అంటే మరి ఏముందో అసలు మరి పాడేయాల ఈ జనాలకి ఏం అర్థం కాదా పాడు కాదా ఒకటే పని ఓసివా అంటే ఓసివా అంటారు. కానీ అసలు సంగతి ఏంటంటే ఆయన పెద్ద మనిషి వచ్చినాక తెలుస్తుండొచ్చు. ఇక పెద్ద మనిషి వస్తారు రావాలనా వేరే వాళ్ళు అంటే ఈ టైం కల్లా ఆయన ఆడికి వెళ్ళి ఆర్డర్ చేస్తూ ఈ పని కథమవు. కానీ ఇక వేస్తలేదంటే ఆలాలు అంతా ఒకటే ఉన్నట్టుంది. కానీ ముఖ్యమంత్రి అన్నప్పుడు అది చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా కానీ గౌరవించుకునే హక్కు అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రికి ఇవ్వలేదు ఏం లేదు అని అంటే ఇక నీ నరనరాన పాడే బీఆర్ఎస్ పాడైంది కదా. ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్లో పొడను పెడుతుండొచ్చు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు అయితే పెట్టకూరి మీ స్వార్థాల కోసం ఓ ప్రజలారా జర ఇకనన్నా కళ్ళు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి పంచాయతీ అవుతుంది. కనీసం కూడా నీ ఓవర్గానే చెప్పేసి నాకు నచ్చితే పెడితే లేకుంటలేదు మీరు ఎవరిపై అడతాను ఉంటే ఉండి పిక్కి అన్న కాలం వచ్చింది. ఇక జనాలు ఇప్పుడు తెలుగు కళ్ళలో ఆలా లేకపోతే మీరా అనేది ఇక మీరే తెలుసుకోవాలి. ఉంటే మరి